నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కథ ముగిసిందా అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఏపీ లిక్కర్ స్కామ్ అనేది అంతా ఇంత కాదు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది జస్ట్ ఒక నీటి పొట్టంతా అని చెప్పేసి మనం ఓన్లీ ముడుపులకు సంబంధించి 3,500 కోట్లు అంటే ఇదే 1,00,000 కోట్లకు వెళ్తుందా ఏంటి అనేటువంటి చర్చ నడుస్తున్నటువంటి తరుణంలో హఠాత్తుగా యూరోప్ లండన్ టూర్ జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న సమయంలో సడన్గా విజయసాయి రెడ్డి గారి మీద, రాజకేశ్ రెడ్డి గారి మీద, అదేవిధంగా చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళందరిలో ఒకేసారి మూకుమ్మడిగా ఈడీ సోదాలు. రేపో మాపో జగన్మోహన్ రెడ్డి గారి టూర్ జరగబోతుంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి భయపడి ఆగిపోతాడా, లేదంటే ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? భయపడితే ఆగిపోడు, పారిపోతాడు. అవకాశం దొరికితే వెళ్ళిపోతాడు. రెండు చేయగలిగింది కూడా ఏం లేదు కదా. ఈడీ ఎంటర్ అయిందంటే కేడీలకు బేడీలు పడ్డట్టే. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఈడీ ఎంటర్ అయితే కేడీలకు అయితే బేడీలు పడుతుంది. కారణం ఏంటంటే ఏ ఆధారాలు లేకుండా ఈడీ చేపట్టిన తర్వాత అవి నిలతీయాలు నిలబడడం తర్వాత విషయం. తమకు ఏ ఆధారాలు లభ్యం కాకపోతే ఈడీ దేంట్లో కూడా ఎంటర్ కాదు. ఈడీని వెళ్ళి విచారణ చేయమంటే చేయదు, ఈడీని వెళ్ళి పరిశోధన చేయమంటే చేయదు. మనీ లాండరింగ్ జరిగిందంటేనే ఈడీ ఎంటర్ అవుతుంది. 3,500 కోట్ల రూపాయలకు సంబంధించింది కావచ్చు, లేదంటే ముంబై వ్యాపారస్తులు వీళ్ళకి బంగారం రూపేణా ఇచ్చినటువంటి కిలోలు ఎకర బంగారం ఇచ్చిన దానికి సంబంధించి ఆ బంగారం ఎటిలిందనే దాని గురించి కావచ్చు. మామూలుగా మద్యం తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి ముడుపులుగా తీసుకున్నయే 3,500 కోట్ల రూపాయలు అని చెప్పని సిట్టు వాళ్ళు నిర్ధారించడం కూడా జరిగింది. అలా కాకుండా గతంలోనే ముఖ్యమంత్రి గారు చెప్పారు, 654 మద్యం దుకాణాలు ఎలాంటి లావాదేవీలు లేకుండా ప్రభుత్వానికి లెక్కలు చూపించకుండా అమ్మారు అని. మరి 654 దుకాణాల్లో అమ్మారంటే ఎన్ని వేల కోట్ల రూపాయలకి సరుకులు అమ్మి ఉంటారు? ప్రభుత్వానికి తెలియదు అంటే మామూలుగా ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్లు ఇవన్నీ కనుక వాళ్లే తీసుకుంటే ఇంకెంత మిగిలి ఉంటుంది? నిన్నటిదాకా విజయసాయి రెడ్డి జోలికి రాలేదు అని చెప్పి నేను చాలాసార్లు ప్రశ్నించా. కారణం ఏంటంటే అతని ఇంట్లోనే మొదటిసారి హైదరాబాద్లో ఇప్పుడు ఏదైతే సోదాలు జరుగుతున్నాయో ఇక్కడ విజయవాడ తన ఇంట్లోనే 2 సార్లు ఈ మద్యానికి సంబంధించి ప్రణాళిక రచనలో భాగంగా అతను సమావేశాన్ని ఏర్పాటు చేసేసి ఒక విధంగా ఇట్లా వెళ్ళాలని చెప్పని వాడు ఒక పాలసీని తయారు చేసుకున్నారు. అతని ఆధ్వర్యంలోనే జరిగింది కదా. అతని ప్రమేయం లేకుండా ఎలా ఉంటుంది? అతను సాక్షిగానే ఎందుకు పిలిపిస్తున్నారని చెప్పని నేను ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉండేవాడిని. అతన్ని కూర్చోబెడితే చాలా వరకు పరిష్కారం అవుతాయి కదా అని చెప్పని. అంటే అతను అప్రూవర్గా మారాడేమో చాలా మందికి ఒక అనుమానం అంటూ ఉంది. కానీ ఇక్కడ తర్వాత చాలా మంది ఏం మాట్లాడారు, అతను ఒక్కొక్క మాట జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది, జగన్మోహన్ రెడ్డికి ఆ విషయాలన్నీ కూడా అతనికి అన్నీ తెలుసు కాబట్టి ఈరోజు మద్యం కుంభకోణంలో అందరినీ ఇరికిస్తాడు అని చెప్పి భావించారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు నేను ఒకటే మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డిని రక్షించడానికి మాత్రమే ప్రయత్నిస్తాడు. కేసిరెడ్డి, రాజశేఖర రెడ్డి ఒక్కడే దీనికి సంబంధం, అతని వల్లనే జరిగింది, మిగిలిన వాళ్ళ పాత్ర లేదని చెప్పడానికి మాత్రమే అతను ప్రయత్నం చేస్తాడు అని చెప్పి నేను మొట్టమొదటి చెబుతున్నాను. ఇప్పుడు కూడా అదే మాట మీద నేను కట్టుబడి ఉన్నాను. అతను ఎంతమంది విచారణ చేసినా, ఈడీ ఎన్ని ప్రశ్నలు వేసినా ఆ రోజు చెప్పలేదు. ఏది ఈడీ కేసుల్లో, సిబిఐ కేసుల్లో ఆ రోజు చెప్పలేదు, ఈ రోజు చెబుతాడని నేనైతే భావించట్లేదు. అని ఆ రోజు వదిలిపెట్టలేదు, ఈ రోజు కూడా వదిలిపెడతారని అయితే నేను భావించట్లేదు. ఆ రోజు కూడా తీసుకెళ్ళి 16 నెలలు కూర్చోబెట్టారు కదా, రేపు కూడా అదే జరిగింది. కాకపోతే ఏంటంటే అంతిమ లబ్ధిదారుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? మద్యం దాని కుంభకోణంలో బాలాజీ గోవిందప్పకి ఏం సంబంధం? మరి ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? ఆయన ఎవరు మనిషి? ఎవరి తరపున భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీలో అతను ఈరోజు డైరెక్టర్గా ఉన్నాడు? వీళ్ళ తరపు నుంచే. కృష్ణమోహన్ రెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి. ధనుంజయ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అన్ని తానే నడిపినటువంటి వ్యక్తి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల పర్యవేక్షణ, ఈ డబ్బులు ఎక్కడెక్కడ తరలించాలి, ఎవరికి అందజేయాలని చెప్పని చూసుకున్నటువంటి వ్యక్తి. అతనే సర్వేలు చేయించేసి తెలంగాణ కేసీఆర్ని మళ్ళీ గెలుస్తాడని చెప్పి నమ్మించినటువంటి వ్యక్తి. అతనికి అప్పచెప్పారు. మిథున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఆత్మ మిథున్ రెడ్డి కాబట్టి మిథున్ రెడ్డి. మరి వీళ్ళందరూ ప్రమేయం ఏంటి దీనికి? మిథున్ రెడ్డి ప్రస్తుతం లోక్సభ సభ్యుడు, గతంలో లోక్సభ సభ్యుడు, 3వ పర్యాయం లోక్సభ సభ్యుడిగా చేస్తున్నాడు. మద్యానికి ఆయనకి ఏంటి సంబంధం? మరి ఎందుకు అతను ఇది అన్ని రోజులు కారాగారంలో పెట్టించారు? ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. ఏది కూడా రాజశేఖర బాబు గారి ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగింది సిట్ విచారణ, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఆంధ్ర పోలీసులకి మీరు 6 నెలల్లోపు వీటన్నింటినీ సరిచేయండి. ఆంధ్ర రాష్ట్రంలో ఒక రౌడీ ఉండటానికి వీల్లేదు, ఒక ఫ్యాక్షనిస్టు కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదు, గాంజా ఎక్కడా పండించడానికి వీల్లేదు, మారక ద్రవ్యాలు కనపడకూడదు, లా అండ్ ఆర్డర్ని మీరు కంట్రోల్ చేయండి అని చెప్పని వదిలేయమనండి. అంత గొప్ప పోలీస్ వ్యవస్థ ఆంధ్ర పోలీస్ వ్యవస్థ. రాజకీయాలు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా వీళ్ళు మనం ఎంత చేసినా కూడా ఉపయోగం లేదు కాబట్టి
ఎవరికో వాళ్ళు చెప్పింది చేసుకుని వెళ్ళిపోతాం, మనకు వచ్చే నష్టం ఏముందిలే అనే ఉద్దేశంతో వాళ్ళు చదివిన చదువులకి, వాళ్ళకున్నటువంటి హోదాకి, వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతులకి ఇలాంటి వాళ్ళ వల్ల నాశనం అవుతూ ఉన్నాయి. అవును. అయినా సరే ఇంకా ఆడిముత్యాలు ఉన్నారు అక్కడ దాంట్లోనే, అందువల్ల ఇన్ని విషయాలు బహిర్గతం అవుతున్నాయి. మరి అలాంటి వాళ్ళకి అవకాశం అప్పచెప్తే అద్భుతాలు సృష్టించారు. దీంట్లో వాళ్ళు చేసిన విచారణలో భాగంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాల వల్లే కదా ఇప్పుడు ఈడీ ప్రవేశం జరిగింది. మరి ఏళ్ళ మధ్య మరి మిగిలిన దొరికి వెళ్లకుండా ఏళ్ళ మీదకే ఎందుకు వెళ్ళింది ఈరోజు ఈడీ? ముఖ్యమైన వ్యక్తులు వీళ్ళే కాబట్టి ఇక్కడ దొరికే ఆధారాలు బట్టి తదుపరి చర్యలు ఉంటాయి వాళ్ళవి. ఇప్పుడు ఆధారాలు చెరిపేయచ్చు అనుకుంటారు, ఆధారాలు చెరిపేసాం, ఫలానా బ్యాంక్ ఖాతా నుంచి మనకు వచ్చిన డబ్బులు ఒకటి అమౌంట్, ఆ తర్వాత వాళ్ళు ఆ కంపెనీలన్నీ ఎత్తేసారు, మనకేం ఇబ్బంది లేదు, మనం ఇక్కడ కూడా ఇది ఎత్తేసామని చెప్పి భావిస్తూ ఉంటారు. కానీ ఆ డబ్బులు ఏమైపోయినాయి, ఆ లావాదేవీలు ఎందుకు జరిగినాయి, మీరు వాళ్ళకేమి ఇచ్చారు, వాళ్ళు మీకేమి ఇచ్చారని చెప్పి అడుగుతారు కదా. దానికి సమాధానం అయితే చెప్పాలి కదా. అక్కడ ఇటు దొరికిపోతారు కదా. వాళ్ళు చాలా తెలివిగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చానాల తర్వాత దాన్ని ఎత్తుకున్నారు కాబట్టి మేము హార్డ్ డిస్కుల్ని నాశనం చేసాము, సీసీ కెమెరాలు నాశనం చేసాము అని చెప్పని చెబుతున్నారు. కానీ ముడి సరుకు దిగుమతి అయిన దానికి, ఎంత సరుకు అయిన దానికి వాళ్ళ దగ్గర అయితే లెక్కలు ఉంటాయిగా, అంచనా కూడా ఉంటుంది. అంచనా కాదండి, వాళ్ళు జిఎస్టీ కట్టాలి కదా, వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చుకుంటే సరుకులు తెచ్చుకుంటారు, అది వీళ్ళకి సప్లై చేస్తారు. తెచ్చుకున్నది ఎంత, సప్లై చేసింది ఎంత, మిగులున్నది ఎంత, సాగు చూపించాలి కదా. వాళ్ళు లావాదేవీల మీదే కదా మామూలుగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది. లాభమో నష్టమో చూపించాలి కదా. సరుకులు తెచ్చారు, అమ్ముడు బాలేదు, నష్టం. సరుకు తెచ్చారు, అమ్ముడైంది, లాభం. అవన్నీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో చూపించాలి కదా. ఆ లెక్కలు బయటకు తీస్తారు కదా, దాంట్లో ఉంటాయిగా. పలానా ఆయనకి ఇంత ఇచ్చారు, పలానా ఆయనకి ఇంత ఇచ్చారు, పలానా ఆయనకి ఇన్ని టన్నులు పంపించారని చెప్పని అన్నప్పుడు ఇక్కడ ఎంత తయారైంది లెక్కలు వస్తాయి కదా. అది ఎవరైతే ఏం చేయలేరుగా, కాబట్టే కదా దొరికింది. వాళ్ళు ఇప్పుడు ఇవన్నీ ఛేదించారు కదా వీళ్ళు. కాబట్టి ఎవరు ఎక్కడా కూడా దీనికి ఆలస్యం అయిందేమో కానీ ఆంధ్ర పోలీసులకి ఉన్నటువంటి తెలివితేటలు కావచ్చు, ఇలాంటివి ఛేదించే నైపుణ్యం కావచ్చు చాలా గొప్పగా ఉంటుంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. వాళ్ళకల్లా ఏంటంటే ఫ్రీ హ్యాండ్ ఇవ్వగలిగితే చాలు. ఎక్కడెక్కడైనా కనిపెట్టేశారు కదా. ఒక రోజు ముందు వాళ్ళు అనుకున్న దానికంటే ముందే ఫ్లైట్ టికెట్లు ఎలా బుక్ చేస్తారు, జత్వానీ కేసులో ఎలా అరెస్ట్ చేసుకొస్తారు, ఇవన్నీ బయటకు వచ్చినాయి కదా. ఈరోజు ఎఫ్ఐఆర్ రాయకుండానే పోయారు కదా. మరి ఇవన్నీ ఎట్లా? వాళ్ళంతా శోధిస్తేనే కదా, వాళ్ళ విచారణలో అవన్నీ పొందుపరిస్తేనే కదా ఈరోజు న్యాయస్థానం ముందు వాళ్ళు పెట్టడానికి అవకాశం దొరికింది. మరి ఇవన్నీ చేయగలుగుతున్న వీళ్ళు ఈ ప్రబంధకాల వల్ల కదా ఆలస్యం అవుతుంది, రాజకీయ ఒత్తిళ్ళ వల్ల కదా ఆలస్యం అవుతుంది. అవి లేకుండా ఫ్రీ హ్యాండ్ ఇస్తే వీళ్ళు 6 నెలల లోపు ఇలాంటి క్రిమినల్ ఊర్లు ఆంధ్రాలో తిరగలేవారు. ఇంకా ఆ చేసే ధైర్యం కనుక ప్రభుత్వానికి ఉంటే చేసి చూపెట్టేంత నైపుణ్యం పోలీసుల వ్యవస్థకు ఉందని అయితే నేను గట్టిగా నమ్ముతున్నాను. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏదైతే విజయసాయి రెడ్డికి సంబంధించిన ఈడీ విచారణ కావచ్చు, తదుపరి జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమాలు ఏవైతున్నాయో, నెక్స్ట్ అరెస్ట్ కాబోతున్నారు అనేటువంటి ఒక వార్తలు కూడా కావచ్చు. సో ఏం జరుగుతుందో చూద్దాం మరి. నమస్తే. Please subscribe to Leo News for more videos.